నమస్కారం మిత్రులారా, మన మైథోరామ్ ఛానల్కు స్వాగతం. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. వీడియోని ప్రారంభించే ముందు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఎలా ఉందో చివరన కామెంట్ చేసి చెప్పండి. ఇక ఆలస్యం ఎందుకు, కథ వినుమామ, షేర్ చేయబామ అని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోనిప్పుడే షేర్ చేయండి. ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన ఏకాదశి గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఏకాదశి అంటే ఏమిటి? వైకుంఠ ఏకాదశి ఎలా వచ్చింది? ఈరోజే దేవాలయాల్లో ఆ ఉత్తర ద్వారాలు ఎందుకు తెరుస్తారు? వీటన్నిటి వెనుక ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఏకాదశి విశిష్టత. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చంద్రుని గమనాన్ని బట్టి వచ్చే తిథులలో 11వ రోజును ఏకాదశి అంటారు. సంస్కృతంలో ఏక అంటే 1, దశ అంటే 10, అంటే 11వ రోజు అని అర్థం. నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే వీటన్నింటిలో ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి అత్యంత విశిష్టమైనది. దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం. అసలు ఈ రోజు అందరూ ఎందుకు ఉపవాసం ఉంటారో తెలుసా? మన శరీరంలోని 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు, ఈ 11 ఇంద్రియాలను అదుపులో ఉంచి లౌకిక ప్రపంచాన్ని మరిచి ఆ పరమాత్మపై లగ్నం చేయడమే ఈ ఏకాదశి వ్రతం వెనుక ఉన్న అసలు రహస్యం. ఇక జాగరణ విషయానికి వస్తే, రాత్రంతా నిద్రపోకుండా ఆ విష్ణుమూర్తి నామస్మరణ ఎందుకు చేస్తారంటే, మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును నింపుకోవడానికి ఇది ఒక ప్రతీక. నిద్రిస్తున్నావంటే నువ్వు మాయలో ఉన్నావని, మేల్కొని ఉన్నావని అంటే నువ్వు దైవచింతనలో ఉన్నావని పెద్దలు చెబుతుంటారు. ముక్కోటి ఏకాదశి రోజే ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠద్వారాలు తెరిచి దర్శనమిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఏడాది పొడవునా వచ్చే ఆ 24 ఏకాదశుల ఫలితాన్ని కేవలం ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున భక్తితో గడిపితే పొందవచ్చని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ ముక్కోటి దేవతలు భూమికి దిగివచ్చి విష్ణుమూర్తిని సేవించే ఈ అద్భుతమైన ఘడియల్లో మనం కూడా ఆ గోవిందుణ్ణి స్మరిస్తూ ధన్యులవుదాం. ఓం నమో నారాయణాయ. మిత్రులారా,